విశాఖపట్నం వచ్చేసింది, అట్లాగే మాచర్లలో చూసాం, అట్లాగే అక్కడ పెద్దిరెడ్డి గారి యొక్క దీంట్లో కూడా చిత్తూరు జిల్లాలో కూడా చూసాం. అన్ని జిల్లాల్లో ఈ ఫ్రాక్షన్ అనేది బాగా పెరిగింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక ఎన్నికల ఫలితాల వేళ గుంటూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. గుంటూరులో విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. గతంలో విడుదల రజనీ తమపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు టీడీపీ శ్రేణులు కూడా విడుదల రజనీ 20,000 ఓట్ల వెనుకంజలో ఉండటంతో రజనీ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేసేశారు. టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ఫలితాల వేళ గుంటూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుంటూరులో విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. గతంలో విడుదల రజనీ తమపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. విడుదల రజనీ 20,000 ఓట్ల వెనుకంజలో ఉండటంతో రజనీ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలేంటి? పశ్చిమ నియోజకవర్గంలోని విడుదల రజనీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఎందుకంటే గతంలో విడుదల రజనీ ఆఫీస్ అంటే రాజకీయంగా కూడా విడుదల రజనీ ఆఫీస్ ని కార్యకర్తలు ఎవరు కూడా కనీసం ధ్వంసం చేయకపోయినా వాళ్ళే ధ్వంసం చేసుకుని అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి అగ్రంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఈ విడుదల రజనీ కార్యాలయంపై దాడి చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఆఫీసులు మొత్తం కూడా ధ్వంసం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడికి చేరుకున్నారని చెప్పాలి. చేరుకొని ప్రస్తుతం ఇక్కడ ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా లాఠీ చార్జీ చేస్తా ఉన్నారు. ఒకసారిగా ఎన్నికల సంఘం ఇప్పటికే చెప్పడం జరిగింది, గెలిచిన తర్వాత ఎవరు కూడా అక్కడ అల్లర్లు సృష్టించడం కానీ, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ర్యాలీలు చేయడం కానీ అటువంటి చేయకూడదు, అనుమతులు లేవని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ ఎప్పుడైతే ఈ గొడవలు వచ్చాయో ఒకసారిగా ఇక్కడికి వచ్చేంత బలగాలన్నీ కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పోలీసులందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా ప్రస్తుతం విడుదల రజనీ ఆఫీసు సంబంధించి కొంత అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆ కార్యకర్తలంతా కూడా ఆగ్రహంతో ఒకసారిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్ని కానీ అందరినీ ఇక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఈ పరిమితికి మించి ఇక్కడ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపై లాఠీ చార్జ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితులు. ఒక్కొక్కరుగా కార్యకర్తలు అయితే ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే ప్రస్తుతం రికార్డు స్థాయిలో గుంటూరు మొత్తం కూడా క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి. పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ కానీ మొత్తం 17 అసెంబ్లీలు, అదేవిధంగా 3 పార్లమెంట్లు కూడా ఇప్పటికే టీడీపీ గెలుపంజలో ఉంది. ఇప్పటికే రెండు టీడీపీ గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల ఉత్సాహంతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు తరలించి మరికొంతమంది బలగాలను ఇక్కడికి రప్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం. ప్రతి పంట అవుతుంది మహాద్భుతం. ఏంటి ఇసుక
ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి సురేందర్ నాయుడు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్.